సేవాతత్వం ఉన్న వాళ్ళకి జీవితంలో దేని మీద ఆశ ఉండదు. డబ్బు సంపాదించాలి, 4 రూపాయలు వెనకేసుకోవాలన్న ఆలోచన అస్సలే ఉండదు. ఉన్న దానిలో నలుగురికి ఏ రకంగా సహాయం చేయాలి అనే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కేరళకు చెందిన ఈ మొహమ్మద్ ముస్తఫా. కేరళలోని కోజికోడ్‌లోని మీంచంద్ర ప్రాంతంలోని గవర్నమెంట్ వొకేషనల్ హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు ఈయన. మొహమ్మద్ ముస్తఫాకు చూపు లేదు. అయినా ఏనాడు ఆయన కుంగిపోలేదు. బాగా చదువుకొని దాని ద్వారా నలుగురికి విద్యనందించాలి అనే కృత నిశ్చయంతో టీచర్‌గా మారారు. 2012లో కేరళ ప్రభుత్వం ఆయన్ని బెస్ట్ టీచర్ అవార్డ్‌తో సత్కరించింది. మామూలుగా ఒక స్కూల్ టీచర్‌కి సాయంత్రం వరకు స్కూల్‌లో ఉండి పిల్లలకు చదువు చెప్తే ఆ రోజుటికి ఆ బాధ్యత తీరిపోతుంది. కానీ ముస్తఫా అలా కాదు. ఓ అడుగు ముందే ఉంటారు. నిరుపేద విద్యార్థులకు చదువుతో పాటు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విషయాల్లోనూ అండదండలుగా ఉంటారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు ఇల్లు కట్టించాలనే ఆశయంతో తను జీవితం మొత్తం సంపాదించిన డబ్బులే కాకుండా దాతల సహాయం చేసిన డబ్బులతో కలిపి మొత్తం 6 ఇళ్ళు కట్టించటం జరిగింది. ఇప్పుడు ఏడో ఇంటి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి ఉపాధ్యాయులెప్పుడూ విద్యార్థుల బాగోగులను గమనించాలి అన్నది నా నమ్మకం. ఆ దిశగానే నేను అడుగులు వేస్తూ ఉంటాను. అందరిలాగా నాకు చూపు లేకపోవచ్చు. కానీ విద్యార్థుల కష్టనష్టాలను తెలుసుకోవడంలో ఏ రోజు నేను ఓడిపోలేదు. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం, వారి కష్టాలను తెలుసుకోవడంలో నేనెప్పుడూ ముందుంటాను. అలా మొదలైందే నా ఈ అనుగ్రహ భవన్ కార్యాచరణ. ముఖ్యంగా నా జీతంతో పాటు పలువురు దాతలు అందించిన సహాయంతో నిరుపేద విద్యార్థులకు ఇళ్ళు కట్టించాలన్నదే నా దృఢ సంకల్పమని ఎంతో విశ్వాసంతో చెప్తారు ముస్తఫా. 2017లో ఓసారి 9దో తరగతి చదువుతున్న విద్యార్థిని తనకిచ్చిన అసైన్‌మెంట్‌ని పూర్తి చేయలేదు. ఎందుకని ముస్తఫా అడగ్గా ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన సమాధానం అతని మనసును కలిచివేసింది. ఎందుకు అని అడిగినప్పుడు, "నిన్న రాత్రి వర్షం కదా సార్! వర్షం బాగా కురవడం వల్ల మా ఇల్లు మొత్తం తడిచిపోయి, పైకప్పు మొత్తం కురిసిపోయింది. దాంతో పుస్తకాలన్నీ తడిచిపోయాయి" అని ఏడుస్తూ ఆ అమ్మాయి చెప్పగా విని చాలా బాధపడ్డాడు ముస్తఫా. వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి, అక్కడ పరిస్థితిని గమనించి, వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకొని, తనకి కొత్త ఇంటిని కట్టించి ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఎలాగైనా సరే తన జీతం మొత్తం ప్రోగేసి, ఇంకా పూర్వ విద్యార్థుల సాయం కోరాడు. మొత్తం 6 నెలల్లో 10 లక్షలు ప్రోగు చేసి, ఆ కుటుంబానికి, ఆ విద్యార్థినికి కొత్త ఇంటిని కట్టించి ఇవ్వడం జరిగింది. ఇది ముస్తఫా గొప్పదనం. ఆ 9దో తరగతి విద్యార్థినిలాగే ఎంతోమంది విద్యార్థులు సొంత ఇల్లు లేక ఎంతో అవస్థలు పడుతున్నారని తెలుసుకున్నాను. వారిలో అత్యవసర పరిస్థితిలో ఎవరున్నారో తెలుసుకొని, మొదట వారికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు 6 ఇళ్ళు పూర్తి చేశాము. ఏడో ఇల్లు కట్టించే పనిలో ప్రస్తుతం ఉన్నాము. ఈ నా ప్రయాణంలో ఎంతోమంది పెద్ద మనసున్న మంచి మనుషులు పరిచయం అవ్వడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఓ దాత 10 ట్రక్కుల గ్రానైట్‌ని ఇవ్వడం జరిగింది. అలాగే ఓ మనసున్న మారాజు 10 బస్తాల సిమెంట్ ఇస్తానని చెప్పారు. ఇలా నాకు తోచిన సాయం నేను చేస్తూ, పక్కవారి నుంచి కూడా సహాయం తీసుకుంటూ, అది పేద విద్యార్థులకు అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తాను. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు కంటి చూపు లేనివారు ఇతరులపై ఆధారపడతారు అనే అపోహ ఉంది. ఆ అపోహను తుడిచిపెట్టే దిశలో ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు మొహమ్మద్ ముస్తఫా.